ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రసంగం అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే విన్న వాక్యాలు తేట తెల్లంగా అర్థవంతంగా మనం ఏ విధముగా జీవించాలో చెబుతూ ఉన్నాయి. పోయిన వారానికి దానికి అనుసంధానమైనటువంటి వాక్యాలు మనము ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరినీ విశ్వాసపాత్రముగా ఉండమని పిలిచాడు, కానీ విజయవంతముగా ఉండమని పిలవల. మదర్ తెరెసా గారు అంటారు, God has called us to be faithful, not the victorious. విజయవంతము కాదు, విశ్వాసపాత్రం. దేవునికి నమ్మదగిన వారిగా మనము ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ఈరోజు మనం విన్నటువంటి 3 పఠనాలను బట్టి దేవుడు మనందరితో 4 విషయాలను పంచుకోవాలనుకుంటున్నారు. 4 విషయాలు, 40 నిమిషాలు. 4 విషయాలను నేర్చుకుందాం. ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం, దాచుకుందాం, ఆణిముత్యాలుగా దాచుకుందాం, పారవేయకుండా దాచుకుందాం దేవుని వాక్యాన్ని. మొదటిది 4 విషయాలు. మొదటిది, మనము దేవునికి భయపడుచు ఉండాలి. మీరు దేనికి భయపడకుడు, దేవునిని నమ్మి జీవించాలి. మొదటిది. రెండవది, మీ సంపదలను పరలోకమునందు సమకూర్చుకొనుడు. మూడవది, సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి నా సేవకుల వలె జీవించుడు. 4వది, నమ్మిన బొంటులాగా ఇచ్చిన పనిని చేయుటలో ఎప్పుడు మీరు జాగ్రత్తగా. అది 4 చెప్పేటప్పుడు చిన్న ఉదాహరణ. చిన్నతనంలో మనం బడికి వెళ్తాం. ఇప్పుడంటే తెలియదు నాకు ఎలాగుంటాయో. ముందు కూర్చున్న వాళ్ళంటే మాస్టర్ గారికి బహు ఇష్టం. అలాంటి వాళ్ళు ముందే ఉంటాం. అల్లరి చేసినా మేమే చేయాలి, ఆయన చేత కొట్టించుకున్నా, ఆయన కొట్టినా బాధపడి, ఈరోజు కొడితే ఫీల్ అవుతున్నాం, కొట్టినా సంతోషంగా కొట్టించుకునేవాళ్ళు. మాస్టర్ గారు కొట్టాడన్న ఆనందం. ఈరోజు కొన్ని విషయాలు విన్నప్పుడు ఇచ్చిన మాట, ఉదాహరణకు హోంవర్క్ ఇస్తారు, చాలా ఇస్తారు మన టీచర్స్ మన స్కూల్లో. మనం చక్కగా తీసుకుని వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి మంచోడు అన్న ముద్ర పడిపోయింది. ఇంకా ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసినది, వీడింతే, నేను కూడా ఇంతే అన్నట్టు, వీడి కూడా ఇంతే. ఒక పాట ఉంది కదా, అలాగా ఇంతే, వీళ్ళలో మార్పు రాదు అన్న విధముగా కాకుండా, నమ్మిన బంటులాగా ఈ పిల్లవాడికి ఏ పని ఇచ్చినా నిజాయితీగా చేస్తాడు, మనకు భయం లేదు అన్న దాని ప్రకారం అలాగా మనము జీవించాలని వాక్యాలు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరుల, గమనిద్దాం. ఈ రోజున మొదటి వాక్యం ఏమిటి? 32వ వచనములో అని వాక్యము ఏమంటుంది? మీరు భయపడవద్దు. దేని గురించి కూడా మీరు భయపడవద్దు అన్న మాటలను మనము ఆలకిస్తూ ఉన్నాం. ఎందుకు భయపడవద్దని ప్రభు అంటూ ఉన్నారు? దేనికోసం మనం భయపడకూడదంటే దానికి ముందు వచనాలు 22 నుండి 31 వరకు మనం చదువుకుంటూ వెళితే, చింతలు వంతలు. ఈ చింతతో మీరు భయపడుతూ ఉన్నారు, అనవసరమైన విషయాలలో మీ మనసును పెట్టుకొని భయపడుతున్నారు. కావున మీరు భయపడవద్దు అని ఆయన, ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, మన జీవితము అన్న పానీయముల కంటేను, అదే కదా 22వ వచనంలో ఉన్నది. నేను చదవమన్నది 23 కాదమ్మా, 22.
చింతింపకుడు. అవన్నీ వస్తాయి ఆటోమేటిక్ గా, అవన్నీ మనకి ఇస్తాడు దేవుడు. వాటికై మీరు ఇదే కదా ప్రస్తుత రోజుల్లో మనం చూసేది. ఇంట్లో బస్తా బియ్యం ఉన్నాయి, ఒక వారానికి సరిపడా కూరగాయలు ఉన్నాయి, అయినా కానీ అది లేదు ఇది లేదు, తీసుకురా తీసుకురా తీసుకురా. అయిపోయిన తర్వాత తెచ్చుకున్నాం, ఓకే. మనకి భూకంపం రావట్లేదు, ఇంకోటి రావట్లేదు, దేవుడు చక్కగా మనల్ని దీవిస్తాడు. ఏమిటి చింతలు, భయము దేనికి? ఇంకా అయ్యో అది లేదు, వాళ్ళకి అది ఉంది, అది లేకుండా ఉండాలి మన దేహము. తర్వాత ఏముంటుంది, నాకు చదివారు కదా, ఈ దేహము జీవితము ఆహారము కంటేను, మీ దేహము వస్త్రముల కంటేను మన జీవితాలు ఇంకా విలువైనవి కావా? ఆకాశమున సంచరించి పక్షులను చూడండి, అవి పంటలు వేయటం నాటనటం లేదు, నూర్పిడి చేయటం లేదు, కానీ దేవుడు వాటిని పోషించటం లేదా? మీరు వాటికంటే విలువైన వారు కాదా దేవుని దృష్టిలో? కావున మనము దేనికి కూడా భయపడనవసరం లేదు. బైబిల్ గ్రంథంలో భయపడ్డవారు ఉన్నారు. గమనిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనములో ఏలియా ప్రవక్త భయపడ్డాడు. జెజబేలు రాణి చంపుతానని బెదిరించినప్పుడు భయపడి పారిపోతూ ఉన్నాడు ప్రాణభయముతో. వాక్యాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఏలియా అది జ్ఞాపివ్వాలి తల్లి. ఏలియా రాణి మాటలంటే అక్కడ అర్థం మారిపోయింది. ఏలియా రాణి మాటలకు భయపడి ప్రాణములను దక్కించుకొను నిమిత్తమై పారిపోతుంది. అప్పటి వరకు దేవునికి విరోచితముగా నిలబడ్డ వ్యక్తి ఒక రాణి మాటలకు భయపడి పారిపోతూ ఉన్నాడు. మరి ఈ రోజున మనలో ఎంతమంది భయముతో జీవిస్తూ ఉన్నాం? ఆ భయము నిజమైన భయము కాదు, అనవసరమైన భయం. ఇదివరకు ఒక కథ చెప్పేవాడిని నేను. ఒక అమ్మాయికి పెళ్లి చూపులు అయినాయి అంట. పెళ్లి చూపులు అయితే పెళ్లి అయిపోయింది, పెళ్లి సెటిల్ అయిపోయింది, ఇంకా పెళ్లి జరగబోతా ఉంది. ఒకరోజు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తుంది, ఒక బావి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పెళ్ళైంది, నాకు పిల్లలు సంసారం చేసుకుంటాను, నా భర్తతో నేను చక్కగా ఉంటాను, నాకు దేవుడు అనుగ్రహం వల్ల పిల్లలు పుడతారు, ఆ పిల్లగాడు వచ్చి బావిలో పడిపోతాడేమో అని ఏడుస్తుందంట. ఇది మన భయాలన్నీ కూడా ఇవే. అనవసరంగా ముందు చూపు చూచి ఒక 20 సంవత్సరాల ముందు నా కొడుకు ఏమవుతాడో, నా కూతురు ఏమైద్దో అన్న భయం మనల్ని మనం చంపుకోవట్ల. భయమే మనల్ని చంపేస్తాం. దానికి తోడు ఇంకా వాడికి ఆరాపం చేస్తాం. చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకున్నా ప్రయోజనము లేదు. మొక్కై వంగనిది మ్రానై వంగదు. కావున వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని మీద ఆధారపడి వానికి ఇవన్నీ జరగవు. దేవునికి నీ బిడ్డలను సమర్పించుకొని జీవిస్తే ఇవన్నీ జరగవు. కావున నీవు ఏ విధముగా ఉండాలనుకుంటున్నావు? ఏలియా చూడండి, అంతకు ముందు వాక్యాలు చదివితే 18వ అధ్యాయములో 400 మంది బాలు దేవతలను సంహరించి ధైర్యముగా ఉన్న వ్యక్తి రాణి మాటలకు భయపడి పారిపోతూ ఉన్నాడు. దేవుని కోసం నిలబడ్డ వ్యక్తి. మనం కూడా కొన్నిసార్లు మన విశ్వాసములో భయపడుతూ ఉంటాం, మన నడవడికలో భయపడుతూ ఉంటాం. దేనికి భయము వద్దు. చిన్నమందా, నీవు భయపడవద్దు, నీ దేవుడు నీతో ఎప్పుడూ ఉంటాడన్న మాటలు ఈ రోజులో చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా అందులోనే గమనిద్దాం, ఇర్మియా ప్రవక్త కూడా భయపడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. 6 నుండి 8 వచనాలలో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా వాళ్ళను తృణీకరిస్తానేమో, చిన్నవాళ్ళను నాకు మాట్లాడటం రాదు అని ఆయన అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయములో, అయ్యా తెలియదు, నేను బాలుడను. తర్వాత వచ్చిన చెప్పవద్దు, నీవు వెళ్ళవలయును
అది చేయాలి అని అన్ని ఆయన పలు. నీవు భయపడవద్దు, భయపడవద్దు. ముందేమంటాడు, అయ్యా నేను బాలుడను, నాకు మాట్లాడటం రాదు, నాకు పని చేయటం రాదు. నా పరిస్థితికి నేను వచ్చిన కొత్తలో చాణ గురువుగా ఏమీ తెలీదు. మా ఫాదర్కి ఫోన్ చేసి, నా వల్ల కాదులేండి, ఎందుకు నన్ను ఇక్కడ వేశారు, తీసుకెళ్ళిపోండి అంటే ఎలాగుండేది. ఆయనకు తెలుసు ఎవడిని ఎక్కడ ఏ విధంగా ఉంచాలో ఆయనకు తెలుసు, ఏ విధంగా నేర్పాలో కూడా ఆ ప్రభువుకి తెలుసు. ఈ రోజున మూడవదిగా మోషే జీవితంలో చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనము నుండి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. నేనెందుకు వెళ్ళాలి, నేను ఎవడును, నేనెందుకు చేయాలి అన్ని, నాకేం పని అని మోషే దేవునితో మాట్లాడిన విధం తర్వాత వచ్చిన నేను నీకు తోడై ఉండును, నిన్ను పంపుచున్నది నేనే. భయపడుతున్నాడు, అయ్యా నాకేమో నేను నత్తోడిని. 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. మాట్లాడే నేర్పరిని కాను, బండ నాలుక వలన నేను నత్తితో మాట్లాడేవాడనయ్యా. ఇక నేనే మాట్లాడతాను, రాసుల వద్ద నిలబడి, పెద్దల వద్ద నిలబడి, నాకెందుకయ్యా ఈ బాధ, నేను భయస్థుడను, నాకు వద్దు, నన్ను తీసుకొని వెళ్ళొద్దు అని అడుగుతూ ఉంటే దేవుడు నీవే వెళ్ళాలి. కావున నీవు నేను కూడా దేనికి భయపడనవసరము లేదు, దేనికి భయపడనవసరం లేదు. ఆయన యందు విశ్వాసముతో, ఆయన యందు నమ్మకముతో జీవించే వారందరినీ ఆయన దీవిస్తాడు. గమనిద్దాం, ఇంకా 2-3 వ్యక్తులు. గిద్యోను చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథములో ఆయన సైన్యాన్ని చూసి భయపడుతూ ఉన్నాడు. కానీ చివరకు దేవుడు గిద్యోను 300 మందితో ఆ పెద్ద సైన్యాన్ని దేవుడు అతని ద్వారా ఓడించగలిగాడు. కావున నీలో ఉన్న భయాన్ని తీసివేసి, అందుకే ఈనాటి మొదటి వచనం ఏమన్నది సువార్తలో, చిన్న మంద భయపడకుము, నీకు రాజ్యమునిచ్చుట నా తండ్రికి ఇష్టము. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నారంటే దానికి ముందు వచ్చిన 31వ వచనమని పలుకుతూ ఉన్నది, రాజ్యమును నిత్యని వెతకుడు, అవన్నీ మీకు అప్పుడు అన్నీ మీకు లభించు. దేవుని నిమిత్తమై జీవించేవారు, దేవుని రాజ్యము నిమిత్తం. ఇవన్నీ చెబుతున్నారు ఫాదర్, బాగానే ఉంది. మరి ఆయన కోసం నిలబడి మేము అన్నీ వదిలేసుకోవాలి అవసరమే లేదు. నీవు జీవించే విధానములో జీవిస్తే చాలు, నీవు నడిచే విధానంలో నడిస్తే చాలు. జీవించే విధానములో దేవునికి దగ్గరగా జీవిస్తే చాలు. నీ కుటుంబ పోషణకై నీవు చేయి పనులలో నిజాయితీగా, నిబద్ధతగా, ధర్మబద్ధతగా, నమ్మిన బొట్టుగా జీవిస్తే చాలు. అలా ఆఫీస్కి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళరా, ఆయన అన్నీ చేసి పెడతాడా అంటే ఏమీ తీసుకోడరా, మంచి ఆయన అన్న భావన నీవు చేసే ఉద్యోగంలో నీవు పేరు. అంతేగాని నేను రిటైర్ అయ్యేటోపు ఒక 20 అపార్ట్మెంట్లు, 10 సైట్లు కొనుక్కోవాలి, అది కాదు. నీ ఉన్న స్థలములో నీ పేరు ప్రఖ్యాతి, నిజాయితీకి, నిబద్ధతకి ఈ వ్యక్తి మారు పేరురా అన్న విధంగా నీ జీవితంలో ఉండగలుగుతున్నావా? రిటైర్మెంట్ ఏమైనా అందరం రాస్తాం, నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు కృషివలుడైనటువంటి అని పేర్లు ఎన్నో రాయొచ్చు. అది నిజముగా నీ జీవితంలో సార్థకత కలిగి ఉండాలి. అంతేకాని వాడు అయ్యా ఆయన టేబుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళొద్దయ్యా, ఉన్నది కూడా పీకేస్తాడు అన్న విధంగా మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాలు, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగములు, నీకు డబ్బులు, జీతం వస్తూ ఉంది కదా, ఇక ఎందుకు మళ్ళీ అడ్డుదారులు తొక్కటం? కావున నిబద్ధత కలిగి జీవించే బిడ్డలు. కావున భయము లేకుండా, చిన్న మంద నీవు భయపడవద్దు.
నా బిడ్డలారా మీరు భయపడవద్దని ప్రభువే స్వయముగా పలుకుతూ ఉన్నాడు. భయము వద్దు, నాతో జీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను అని ఆయన అంటూ ఉన్న మాటలను బట్టి ప్రియా సహోదరి సహోదరులారా, కావున అందుకే తిమోతికి వ్రాయబడిన లేఖ 1వ తిమోతి 6వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూద్దాం. చదువు తల్లి. చాలమ్మా, తర్వాత చదువుదాం. నెక్స్ట్ పాయింట్ లోకి వద్దాం. వెళ్లే ముందుగా భయపడవద్దు అన్న మాటలను చూస్తూ ఉండగా ఈ రోజున ప్రభు మనతో చిన్న మంద నీవు భయపడవద్దు, నీవు చేయి పనులలో నిబద్ధతగా జీవించు, నిజాయితీగా జీవించు, అది దేవునికి ఇష్టము, నా తండ్రికి ఇష్టము అన్న మాటలను చూస్తాం. బైబిల్ గ్రంథము ప్రకారం మనం వెళుతూ ఉంటే ఇదిగో నీవు దేనికి కూడా భయపడవద్దు, నీవు భయపడకుండా ఆయనతో ఉంటే చాలు. ఆయనతో ఉండటం అంటే ఏమిటి? ఆయన చెయ్యి పట్టుకొని నడవడం. మనం చక్కగా పాడతాం, నా చెయ్యి పట్టి అని పాడతాం, నడిపించు దేవా అంటాం. చివరికి ఆయన చేయి నీ పట్టుకుంటున్నాడా, నువ్వు ఆయన చేయి పట్టుకుంటున్నావు, నీకు తెలియదు, ఆయనకి తెలియదు. మనమేమో నా చేయి పట్టి నడిపించి యేసయ్యా అని అడుగుతాం. ఆయనేమో నేను నడిపిస్తానరా అంటే లేదు అక్కడ గొంతు ఉంది, అక్కడ గొయ్యి ఉంది, అక్కడ ఇంకోటి ఉంది, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు నేను చూసుకుని, నువ్వు నా మీద భారం వేసి వెళ్ళు, నేనున్నాను కదా. లేదు చిన్న కథ ఉంది. ఏంటి, ఒకసారి ఒక ఇంటికి నిప్పంటుకుందంట. నిప్పంటుకుంటే కొడుకు పైన ఉన్నాడు డాబా మీద, లోపలికి వెళ్తానికి అంతా బాగా ఇది ఇంట్లో నుంచి కిటికీలో నుంచి తలుపులో నుంచి పొగ రావటం వల్ల కనపడలే ఏ దారిలో కూడా. అలా కింద నుంచి తండ్రికి కొడుకు కనపడుతూ ఉంటే వాడు ఏడుస్తున్నాడు, డాడీ అని. ఈ డాడీ అంటాడు, రారా దూకు నేను పట్టుకుంటా, నువ్వు నాకు కనపడలా. అరే నువ్వు నాకు కనపడుతున్నా, నువ్వు దిగురా, నువ్వు దూకురా, నేనున్నాను కదా అంటే లేదు నేను కనపడకపోయి నువ్వు నాకు కనపడుతున్నావు, నువ్వు దూకు అంటే పాపం వాడు ధైర్యం చేసి దూకాడంట. దూకితే ఖచ్చితంగా తండ్రి ఏం చేస్తాడు, ఎలాగ దూకుతున్నాడు తెలుసుకొని చక్కగా చేతిలో ఇంకోటి 2-3 కలిసి పట్టుకుంటాడు. పడుకో. దేవుడు కూడా నీ భారమును ఆయన మీద మోపితే ఆయనకు తెలుసు నిన్ను ఏ దారిలో ఏ విధముగా తీసుకుని వెళ్ళాలి. ఈ రోజుల్లో మనకి రూట్ మ్యాప్లు వచ్చిన తర్వాత అలా హైదరాబాద్ వెళ్ళాలి, మ్యాప్ పెట్టేస్తాం, ఎవరిని అడగని అవసరం తీసుకెళ్ళిపోయింది. దేవుడు కూడా అంతకంటే గొప్పగా నిన్ను నడిపించగలడు, తీసుకొని వెళ్ళగలడు. దేనికి ఈ లోక విషయాలలో భయపడనవసరము లేదు. కావున అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో యావే ప్రభువు మోషేతోనూ అక్కడ ఉన్నటువంటి జనులందరితో అంటూ ఉన్న మాటలు మోషే ద్వారా, మీరు దేనికి కూడా భయపడవద్దు. గట్టిగా అదండి, పట్టుదలతో నిలబడాలి. అంతేకాని అయ్యోయ్యో అక్కడే ఉన్నాడు, నేను ఇలాగ వెళ్ళిపోతా, అక్కడే ఉన్నా, మా టీచర్ గారి గేట్ దగ్గరే ఉంది, నిన్న బడికి రాలేదు, ఓ దెబ్బేసికేమో నేను వెళ్ళను. నిన్న బడికి రాలా, ఓకే, ఈ రోజు రాకపోతే 2 రోజులు అవుతుంది కదా, అయిపోయింది, ఈ రోజు వెళ్దాం, ఒక దెబ్బతో అయిపోయింది, రేపు అనుకు 4 దెబ్బలు పడతాయేమో. అలా ఇంకా భయాన్ని పెంచుకుంటాం, కానీ వెళ్ళటానికి భయపడతాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటే ఒకసారి చదువుదాం. మోషే జనులతో భయపడకుడు, అది గట్టిగా నిలబడాలి. రాబోతున్న రోజులు ఆషామాషిగా లేవు క్రైస్తవులకు. విశ్వాసములో కానీ, నమ్మకములో కానీ, ప్రార్థనలో కానీ మనం ఏ విధముగా ఉండాలి? గట్టిగా నిలబడాలి, పడిపోకుండా నిలబడాలి, దేవుణ్ణి పట్టుకొని నిలబడాలి, ఆయన చేతితో మన చేతిని ఉంచి నిలబడాలి. అప్పుడు మన కుటుంబాలు దీవించబడాలి. తర్వాత వచనం, మిమ్ము రక్షించుటకు ఆయన చెయ్యే క్రియలు మనకు తెలియదు, చక్కగా ఆయనే చేస్తాడు. మీరు మాత్రము ధైర్యముగా నిలబడండి, మీ తరపున యావే ఉన్నాడు. అదే కదా 14వ వచనంలో మనం చదివేది, పోరాడును. మనం ఏమి చేయదు, అలాగుంటే చాలు. నీతో ఉన్నాను, నీతో నేను నడువాలని అని అంటాం, అని నడవం.
కదా. నీతో నేను నడవాలి, నీలానే మారాలి. మారం. నేనే మొనార్, ఆ మాట ఎవరో వినరు. సీతయ్య లాంటి వాడిని అనగా మన బ్రతుకు. దేవుని మాటను విని దేవుని మాట ప్రకారము భయపడకుండా, అదిగో ఇప్పుడు మోషే ప్రభు మాటను విని చెప్పిన మాటలే కదా ఇది. మీరు భయపడవద్దు, నిలబడండి. ఏ విధంగా నిలబడాలంట? గట్టిగా నిలబడండి, పట్టుదలతో నిలబడండి, నిలకడగా నిలబడండి. ఎవడు నిన్ను తృణీకరించినా భయపడవద్దు, నీవు నిలబడు అని ఆయన అంటూ ఉన్నాడు. కావున నిలబడే శక్తి నీకు నాకు ఉందా? ఇక రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 49వ వచనములో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 49వ వచనం, షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు ఎక్కడ ఉన్నారు? అగ్నిగుండములో ఉన్నారు. భయపడలా. వాళ్ళు అంటున్నారు, మా దేవుడు మమ్ము రక్షించినా రక్షించని, రక్షించకపోయినా మేము మాత్రము మీ యొక్క పవిత్ర సువర్ణమూర్తిని ఆరాధించమని కరాఖండిగా చెబితే, మనమైతే కష్టం రాగానే నేను ముందండి, వాడే తర్వాత రాండి, నేను వస్తానండి, నేనండి నాకు ఈ బాధ వద్దండి అని వాళ్ళు అగ్నిగుండములు ప్రవేశించుటకు కూడా భయపడల. అప్పుడు దేవుడు వాళ్ళని కాలిపోని అనలా. అక్కడ చల్లని ఏసీ వాతావరణాన్ని, చదవమ్మ వాక్యం, ఏసీ రూముల్లాగా తయారైపోయిందంటే అగ్నిగుండం అంతా. ఏసీ రూమ్. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఏసీయే. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఏసీయే. చూడండి, అగ్నిగుండములో ఉన్న వాళ్ళు ఏసీ గదిలో ఉన్నారు. భయపడలా. అయ్యో మేము అగ్నిలో ఉన్నాం, కాలిపోతున్నాం. బయటికి వచ్చినప్పుడు అంట అగ్ని వాసన కానీ, మాడిన వాసన కానీ, ఆ యొక్క ఒంటి మీద ఉన్న చిన్న వెంట్రుక కూడా కాలిపోలేదట. అంతగా నిన్ను దేవుడు రక్షిస్తాడు. నీవు దేనికి కూడా భయపడనవసరం లేదు. చిన్నమందా, నీవు భయపడవద్దు, నేను నీతో ఉండుట నాకు ఇష్టము అని ఆయన పలుకుతూ ఉన్న మాటలను ఈ రోజున మనము ధ్యానించుకున్నాం. కావున ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఒక్కసారి గమనిస్తే, మనము భయపడకుండా ఉంటే దీవెనలకు గురి అవుతాము, దీవెనలు పడవుతాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. 26వ అధ్యాయం 3వ వచనం, ప్రభువును స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి శాంతి సమాధానాలను, స్థిర మనస్సుతో, నిలకడగైన మనసుతో ప్రభువుని నమ్ము వారికి ఆయన శాంతి సమాధానాలను దయచేస్తారు. నీ కుటుంబమునకు ఏ ఆపద రానియకుండా ఒకవేళ వచ్చినా అవన్నీ అలాగ వెళ్ళిపోతాయి. కావున ప్రియా సహోదరి సహోదరులారా, అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 40వ అధ్యాయం 30వ వచనం, 40వ అధ్యాయం 30వ వచనం, యువకులు అలసి పోవుదురు, సొమ్మసిల్లిపోవుదురు, కానీ ప్రభువును నమ్ము వారికి నూతన బలమును, పక్షిరాజు వలె ఎగురుటకు వారికి ఆయన శక్తిని వసగును అన్న మాటలను చూస్తూ ఉన్నాం. భయము వద్దు, బెరుకు వద్దు, ఆయనతో కలిసి జీవించుట ఆయనకు ఇష్టము. అలాగనే అది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు భయపడకుము, అదండి నేను నీకు తోడై ఉందును. నీ జీవితములో దేవునికి తోడుగా ఉంటా, ఆయన నీకు తోడుగా ఉంటాడు. కీర్తన 27:1-2 వచనాలు చూద్దాం. కీర్తన 27:1-2 వచనాలు, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపం అంటే నేను నడుచున్నప్పుడు వెలుగునిచ్చేవాడు ఆయనే, నేను నడుచున్నప్పుడు రక్షించేవాడు ఆయనే. ఇక నేను దేనికి
భయపడను. రెండవ వచనం, నా కోట. నేను ఎవరిని గురించి భయపడవలయను? కోట లాంటి జీవితం ఆయన నా ముందు ఉంటే ఎవరు నన్ను ఎదిరించగలరు? అదే కదా పౌలు గారు చెప్తూ ఉంటారు, ప్రభువు నాతో ఉండగా నాకు విరోధి ఎవ్వడు. ప్రభువే నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవ్వడు? ఈ లోకము ఏది కూడా నన్ను ఏమీ చేయదు, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నారు. బైబిల్ గ్రంథములు గమనిస్తే యోబు జీవితములో కానీ, రూతు జీవితములో కానీ, ఎస్తేరు రాణి జీవితములో కానీ, యూదీతు జీవితములో, తోబీతు జీవితములో వారందరూ ప్రభువుని నమ్మారు. మక్కబీయుల గ్రంథములో మనం చదివితే మక్కబీయులందరూ కూడా, యోధా మక్కబీయుడు కాని తర్వాత వచ్చిన వారందరూ కూడా ప్రభువుని నమ్మారు. భయపడలా. దేనికి భయపడలా? ప్రభువు వారి పక్షాన ఉన్నారని వారికి తెలుసు. కావున నీవు నేను కూడా దేనికి భయపడనవసరము లేదు. ఇక రెండవదిగా మనము చూచినట్లయితే మన సంపద ఎక్కడ ఉంటుందో అదే కదా. తర్వాత 33వ వచనం ఏమిటి? సువార్తలో అవసరం లేదు, ఎవరు ఆస్తులు అమ్మన అవసరంలా, ఆస్తులు ఏమీ అమ్మన అవసరంలా. తర్వాత వచ్చినవమ్మా, మన సంపదలను ఎక్కడ కూర్చుకోవాలట? చిరిగిపోని సంపదలను పరలోకమునందు సమకూర్చుకొనుడు. అదేనమ్మా ఉన్నది. సమకూర్చుకోవటం అన్నా, పదిలపరచుకోవటం అన్నా, దాచుకోవటం అన్నా, జాగ్రత్తగా ఉంచుకోవటం అన్నా అర్థాలు ఒకటే, కానీ పదాలు మాత్రం వేరు. పరలోకములో మీ సంపదను పరలోకములో సమకూర్చుకొనుడు. మన సంపదలు ఏమిటి? బంగారము, వెండి, నగ, నట్ర కాదు. ప్రేమ, శాంతి, సంతోషము, దయ, నిస్వార్థము, ఆనందము, మేలుదిగిన తనము, అదే కదా మన జాలి, క్షమించే గుణం, ఉదారత్వం, దానం చేసే మనసు, ఇవి మంచి, ఇవి పరలోకంలో దాచేవి. వీటిని ఏ చెదపురుగులు కూడా మీ సంపదలో ఉన్న చోటనే నీ హృదయము ఉండును. ఈ రోజున నీ హృదయం ఎచ్చట ఉన్నది. పోయిన వారం మనం చదివినట్లుగా, ఓ నా ఆత్మమా తినుము, త్రాగుము, సంతోషించుము, చాలా సంవత్సరములకు సరిపడు ఆహారములు నీ ముందు ఉన్నాయి. అదే కదా. దానికి ముందు వచ్చిన వాళ్ళు 12 నుండి 20 వరకు మనం చదివాం కదా. 19వ వచనములో నాతో అది ఇట్లా అనుకుందును, ఓ నా ఆత్మమా తినుము, త్రాగుము, అనేక సంవత్సరములకు సరిపడి సంపదలు ఉన్నవి, నీవు సుఖించుము అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుల, మరి ఈ రోజున నేను వింటున్న వాక్యములను బట్టి మన సంపద ఏమిటి? ఇప్పుడు 1 తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయం 17, 18 వచనాలను ఒకసారి చూద్దాం. ఉండకూడదు. దానికి ముందుగా 8వ వచనం చూద్దామమ్మా. అందులోనే అమ్మా, కనుక మనకు అన్న వస్త్రములు లభించినా చాలును, సంతృప్తి పొందుదము. కానీ ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై ఆ వలలో మనము చిక్కుకొనకుండా ఉండాలి. తర్వాత వచ్చిన సర్వర్థమునకు మూలము అట్టి వ్యామోహములకు లోనై విశ్వాసమును తొలగిపోయారు. కావున నీకు ధనము ఉన్నంత మాత్రాన అది తప్పు కాదు. నీకు ధనము ఉన్నంత మాత్రాన అది నిన్ను ఎలాంటి పెడద్రోవ పట్టించదో, అది నిన్ను భగవంతునికి దగ్గరగా చేయాలి. పోయిన వారం నేను చెప్పాను, అబ్రహాము గురించి చెప్పాను, ఈసాకు గురించి మాట్లాడుకున్నాం, యాకోబు గురించి మాట్లాడుకున్నాం, నోవా గురించి మాట్లాడుకున్నాం, బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధులైన వ్యక్తులందరి గురించి మాట్లాడుకున్నాం. ఎవ్వరూ దేవునికి దూరము కాలా. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కానీ అది నీ హృదయములో రానంత వరకు ఏ అపాయము లేదు. దేవునికి నీవు
కలిగిన జీవితము జీవించినప్పుడు, ఇప్పుడు మనం 17వ వచనంలోనికి వద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు, గర్వమునకు వెళ్ళకూడదు. నాకుందే ఉంచుకో, పర్వాలా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, నువ్వు కష్టపడిన దానిని బట్టి దేవుడు నీ దీవించాడు, మంచిదే, ఉంచుకో. కానీ జాగ్రత్త, అదే ప్రపంచము కాకూడదు, అదే ప్రపంచము కాకూడదు. తర్వాత వచ్చిన ఆ అస్థిరమైన సంపదల యందు నమ్మకముంచుట, అస్థిరమైన సంపదల యందు నమ్మకమును ఉంచక, అమ్మా ఇవన్నీ ఇచ్చిన దేవుని యందు నమ్మకము, ధనము మీద కాదు, దేవుని మీద నమ్మకము. అది నీ హృదయం ఎచ్చట ఉండునో, నీ సంపదలు ఎచ్చట ఉండునో, నీ హృదయం అచ్చట ఉండునంటే, దేవుడనే సంపద మీద నీ హృదయం ఉన్నట్లయితే నీ యొక్క హృదయం అక్కడే ఉంటుంది. దేవుడనే సంపద నీవు కాంక్షిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కావున నీవు నేను చేయవలసినది, నువ్వు ఎంతైనా సంపాదించు, దాచుకో, పిల్లల కోసం ఉంచుకో, కానీ అది నిన్ను, నీ కుటుంబాన్ని దేవునికి దూరము చేయకూడదు. దేవునికి వెళ్దాంలే, ప్రతి వారము వెళ్తున్నాం కదా, కాదమ్మా, ప్రతి వారము కాదు, ప్రతిరోజు ప్రభువు నామమును సన్నుతించాలి, ప్రతిరోజు ప్రభువు నామమును ఘనపరచాలి, ప్రతిరోజు ప్రభువు నామమును బట్టి మనము జీవించాలి, అంతే. కావున ముఖ్యముగా దేవునికి చెందిన రోజున ఈ పనులన్నీ పక్కన పెట్టి 1 గంట ఈ ఫాదర్ గారు ఇచ్చిన తర్వాత 2 గంటలు దేవాలయానికి రావాలి. కావున మనకున్న దానిని బట్టి దేవుణ్ణి అడుగుదాం, దీవించమని. కానీ తర్వాత వచ్చిన అమ్మ ఇంకా ఉన్నది, అవలేదు అక్కడ. మంచిని మాత్రమే చెయ్యువారిగను, మంచి కార్యములలో అమ్మా ధనవంతులుగను, ఉదార బుద్ధి వారిగను, ధర్మము చేయువారిగను, అమ్మా కొంచెం పెద్దగా చదువు. మంచిని మాత్రమే చేయువారిగను, సత్కార్యములలో ధనవంతులుగను, ఉదార బుద్ధి కలవారుగను, అయ్యా ధర్మము చెయ్యువారిగను, అది ఉండాలని ప్రభు మనందరినీ కోరుతున్నాం. ఎవరైనా వచ్చారనుకో, ఇప్పుడే పర్సు మర్చిపోయి ఇచ్చా. కొంతమంది వెళ్తూ ఉంటే, మనం సిగ్నల్ కార్లో వెళ్తూ ఉంటాం, ఒక్కోసారి నేను చిల్లర పెట్టుకొని 10 రూపాయలు నోట్లు కానీ అన్ని పెట్టుకొని మర్చిపోతుంటా. ఒక్కోసారి కార్లో పెట్టేసి అని రాగానే అలా తీసేయచ్చు. పర్సు తీయటానికి కష్టం, టైం పట్టింది కదా. సిగ్నల్ ఎంతో 10 సెకండ్ 20 సెకండ్లో ఉండేది. అమ్మా లేదు, వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి ఇవ్వగలిగి కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటే ఎంత బాధ ఉంటుంది. కావున నీకు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా, వాడు అబద్ధం ఆడినా సరే, అది పులి, తండ్రి పులి కథలో పిల్లవాడు నానా పులి వచ్చిందని 2వ సార్లు అంటాడు. 3వ సారి అంటే నాన్న వెళితే పోయితే తప్పే ఉంది, కొడుకేగా పిలిచింది, నాన్న ఎందుకు వెళ్ళాలా, కొడుకు బ్రతికేవాడుగా. అవును, అవతల వాడు అబద్ధమాడినా మోసం చేసి తీసుకున్న నువ్వు ఇచ్చే 10 రూపాయల వల్ల నేను పోగొట్టుకునేది ఏది లేదు. వాడు నీకంటే ధనవంతులై ఉండొచ్చు, ఈ రోజులు వాళ్ళే ధనవంతులు, బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకే ఉంది, మనకంటే ఎక్కువగా, అది వేరే విషయం. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, చూసుకునే రీతిలో, అది మనకు అనవసరం. నువ్వు ఇచ్చే 5 రూపాయలు కానీ, నువ్వు ఇచ్చే 2 రూపాయలు కానీ చింతతో కాకుండా, అదే కదా 2వ కొరింథీయులకు రాసిన 9:7లో పౌలు గారు అంటారు, కావున చింతతో కానీ, అమ్మ ఒత్తిడి, అయ్యా ఇవ్వకపోతే అసలుకి పక్క వాళ్ళు చూస్తున్నారు, ఫాదర్ గారు ఉదారంగా ఉంటాడా లేదా అని చూస్తున్నారు, ఎంత వాళ్ళు చూస్తున్నారు, 10 ఇద్దామా, 20 ఇద్దామా, 50 ఇద్దామా అని. అలాగ ఉండకూడదు, పక్కవాడు చూస్తున్నాడు కదా, నన్ను ఇవ్వద్దు. ఏంటమ్మా, చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక, ప్రతి వ్యక్తి తనకు తోచినట్టు
అంతేకాని ఆయన చూస్తే 10 రూపాయలు, ఆయన చూడకపోతే ₹1 కదా. అదే కదా. ఏది మనం పీచు మిఠాయి తినేవాళ్ళం చిన్నప్పుడు. పీచు మిఠాయి ఇప్పుడు రూపాయే, కానీ నీకు ఇస్తే అది 1000 కోట్ల రూపాయలు చూస్తాడు ఒకడు. పీచు మిఠాయి రూపాయి, నీ చేతిలోకి వస్తే ₹1,00,00,000. అలా కవితలైతే చెబుతాం అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, లేదా బయట నీకంటే తక్కువ స్థితిలో నీ ముందు యాచించే వారి దగ్గర నీ ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మేము చదువుకునేటప్పుడు సెమినరీలో మా బిహేవియర్, మా ప్రవర్తన ఎక్కడికి చూస్తారో తెలుసా? గేమ్స్లో చూస్తారు. నా నిజమైన స్వరూపం గేమ్లో బయటపడింది. నేను ప్రవర్తించే విధానం, తోటి వారికి పాస్ చేస్తున్నానా ఆటలో, లేక నా గట్టిగా అరుస్తూ కేకలేస్తూ కోపంతో ఇవరా ఇవరా, మన ప్రవర్తన మన ఆటలో బయటపడిద్దంట. అలాగని మన ప్రవర్తన మనము నడిచి వెళ్ళి వచ్చేటప్పుడు, రోడ్డు మీద మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన మనకు ఇతరులు చూస్తూ ఉంటారు. కావున దేనికి భయపడవద్దు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. కావున మనము దేని యందు ఏమరపాటు లేకుండా జీవించాలి. ఇక 2-3 వచనాలు గమనిస్తే తర్వాత అప్రమత్తమైన సేవకుని వలె మనము మెలగాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే కదా చివరి వచనం ఏమంటూ ఉన్నది? 40వ వచనం ఈనాటి సువార్తలో, సిద్ధపడి ఉండు, వచ్చు గడియ, ఊహింపని గడియలో, యోచింపని సమయములో ఆయన వచ్చును. ఈ లోకం నుండి మనం ఎప్పుడు వెళతామో మనకు తెలియదు. కావున మనము ఎప్పుడు కూడా ఒకసారి ఒక పునీత జాన్ బర్క్మెన్ గారి ఒక పునీతుడు సెమినరీ చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనట ఆయన రాసుకున్న తన పుస్తకంలో. ఏమిటి? తాను నోవిస్గా ఉన్న రోజుల్లోనట రోజు సాయంత్రం తన మిగతా స్నేహితులు బ్రదర్లతో ఆడుకుంటూ ఉంటే ఒక ఆయన అడిగాడట, ఒక 5 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నావు అనుకో, నువ్వేం చేస్తావు వెంటనే? అంటే నేను ఆడుకుంటూనే ఉంటా అంటే ఆయన ఎప్పుడూ సిద్ధపడేవాడు. అదే మనకు కూడా అదే ప్రశ్న ఈరోజు నీకు వేస్తే, ఇంకొక 5 నిమిషాల్లో మనందరం చచ్చిపోతాం అనుకుంటే మనం ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? నేనైతే ఇక్కడే ఉంటా, ఐఎమ్ రెడీ, ఎప్పుడైనా రెడీ. ఫాదర్ చెప్తారు, ఫాదర్ మనం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఆయన పిలిచాడంటే వెళ్ళాల్సిందేనండి. కాకపోతే ఒకటి, ఈ యాక్సిడెంట్లో కాకుండా నార్మల్గా చచ్చిపోవాలి, నా బాడీ శుభ్రంగా వెళ్ళాలి, అది చాలు నాకు అని చెప్తారు ఫాదర్ గారు. ఐఎమ్ రెడీ, కాకపోతే ఏ యాక్సిడెంట్లోనూ దేంట్లోనూ పోకూడదండి, చక్కగా అలా పడిపోయినా నాకు చాలు, గుండె నొప్పి వచ్చినా చాలు, ఇంకోటి వచ్చినా చాలు, కానీ ఐఎమ్ రెడీ, నేను సిద్ధం. ఎంతమంది ఇక్కడ ఉన్నా, అయ్యో నా కొడుకు ఇంకా పెదగలేదే, అమ్మో నా కూతురికి పెళ్లి చేయలేదే, నా మనవడిని ఇంకా నేను చూసుకోలేదే, నా కోడలు కడుపుతో ఉందే, లేకపోతే నా మనవడికి ఇంకా అన్నప్రాసన చేయలేదే, నా కొడుకును బడికి స్కూల్కి పంపించలేదే, ఇవన్నీ చూసుకోవద్దు, నా మనవడు పెళ్లి చూసొద్దు, అప్పుడే కదా నేను పోవాల్సింది, ఇప్పుడే పొమ్మంటే ఎలాగా? అది ఆయనకు తెలుసు ఎప్పుడు నిన్ను పిలవాలో. అంతేకాని నేను ఉంటానంటే, గమనిద్దాం, పోయిన నెలలో గుంటూరు పీఠానికి చెందిన నిఖిల్ తేజ గురువై 1 సంవత్సరమే, 2024 మే నెల 5వ తారీఖు గురువయ్యారు. 2025 జూన్ 10వ తారీఖున చచ్చిపోయారు. ఆయనకి ఎన్ని కళ్ళు ఉంటాయి, నేను పెద్ద విచారణ గురువు అవ్వాలి, నేను ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని. నీవు ఎన్ని ప్లాన్లు వేసినా చివరికి మిగిలేది దేవుడి ప్లానే. నువ్వెన్నైనావే, లేదండి నేను 10 మందికి అప్పులు ఇచ్చున్నాను, వడ్డీకి ఇచ్చున్నాను, నా వడ్డీ డబ్బులు రావాలని, నేను చచ్చిపోతే మా ఆవిడకి తెలియదుగా. తృప్తిగా ఉండు జీవితంలో. అమ్మో తృప్తి. అప్పు చేయటం ఒక తప్పు, తీర్చడం ఇంకా మహత్వం. అందుకే రూపాయి మనకి ఇచ్చే స్థితిలో ఉండాలి, కానీ అదే మన చెయ్యి ఎప్పుడు ఇలాగుండాలి, ఇలాగా ఎప్పుడూ ఉండకూడదని ప్రభువు నేర్పుతున్నారు. మన చెయ్యి ఇలాగుండాలి, ఇలా కాదు. ఒకడు మోచేతి కింద
వాక్యం ఉంది బైబిల్ ఎక్కడో, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగే బిడ్డగా నన్ను చేయవద్దయ్యా, నేను ఒకరికి నీళ్లు పోసేవారిగా నన్ను తయారు చేయి అని దేవుని నేను అడగాలి. అప్రమత్తత కలిగి ఉన్న దానితో తృప్తికరమైన జీవితాన్ని జీవించాలి అని ఆయన కోరుతున్నారు. కావున ప్రియా సహోదరి సహోదరు, అందుకే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, పాత నిబంధనలు. ఓయి మేలైనది ఏదో ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు. న్యాయమును పాటించుము, ప్రేమతో మెలుగుము, దేవుని పట్ల వినయముతో ప్రవర్తించు. కోరునది ఇదే, నీ ఆస్తులు వద్దు, నీ ఐశ్వర్యము వద్దు, నీ ధనము వద్దు, నీ సంపద వద్దు. నీవు నిజాయితీపరుడిగా, న్యాయవర్తనుడిగా, ఇతరులను మోసగించకుండా, నోటితో అబద్ధము చెప్పకుండా వారి గురించి చక్కగా జీవించు. అప్రమత్తత కలిగి నమ్మిన బొంటుగా జీవిస్తే చాలు అన్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావున చివరిగా 3 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 24:1 నమ్మిన బొంటిగా జీవించడం అంటే ఏమిటి? అదే కదా మనము 41వ వచనము నుండి 48వ వచనం వరకు చదువుతూ ఉన్నది. నమ్మిన బంటు, నమ్మని బంటు అని మనము చూస్తూ చదువమ్మా. 24వ కీర్తన 1వ వచనం. ఈ భూమి మీద, ఈ భూమియును దాని మీద సమస్త వస్తువులను ప్రభువే, ప్రభువుకి చెందినవి, నీది కాదు. మనము వాడుకొని ఏదంటే అద్దె ఇంట్లో ఎలాగైతే ఉంటున్నామో, భూమి అనే అద్దె ఇంట్లో దేవుడు మనకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇచ్చారు. ఈ భూమి మీద వస్తువులు చక్కగా వాడుకొని నీ కొడుకో నీ కూతురుకో ఇచ్చేసి ప్రశాంతంగా వీళ్ళంతేగాని, అయ్యో నేను కష్టపడి కూలీనాలి చేసి తిని తినక కట్టుకోకుండా సంపాదించా పోయిన వారం చదివాక అన్నీ సంపాదించిన ఏమీ తెలియకుండా ఇంట్లో చక్కగా టీవీ చూస్తున్న కొడుకు కూతురికి ఇచ్చేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఎంత కష్టపడ్డా. అందుకే పిల్లలకు కూడా కష్టము నేర్పించు. అమ్మో చేతులు కుందిపోతాయేమో, బంగారం కరిగిపోయిద్దేమో, వద్దు. దేవుడిని నమ్ము, నీ కుటుంబమును దేవుడు దీవించిన పని నేర్పాలి. పేడకలు తీయటం నేర్పాలి, గేదెల దగ్గరికి వెళ్ళటం నేర్పాలి. ఇప్పుడు లేవులే, నేర్పాలనుకున్నా. అది అట్లీస్ట్ షాపు దగ్గరికి వెళ్ళటం, ఆ వస్తువు పేరు చెప్పి కొనక్కరమ్మనటం, కూరగాయల షాపుకి వెళ్ళటం, కూరగాయలు బేరమాడకపోయినా మంచి కూరగాయలు తీసుకురావటం. వీడు క్లాస్లో స్టేట్లో ఫస్ట్ వచ్చి అక్కడికి వెళ్ళి ఒక కేజీ కోడిగుడ్లు ఇవ్వమంటే ఎవరుగా, ఒక కేజీ కోడిగుడ్లు ఇవ్వమంటే ఎవరు, ఒక డజన్ కోడిగుడ్లు అన్నగా అది కూడా అడగడం చేత కాదు మన పిల్లలకి. మన పిల్లలకి కేజీకి ఏమిస్తారు, లీటర్కి ఏమిస్తారు కదా, డజన్లకి ఏమిస్తారు అని అడగటం కూడా చేత కాని వాళ్ళు ఉన్నారు. అలాగ మన పిల్లల్ని పెంచుతాను. అలా కాదమ్మా, అలాగొద్దు. కష్టంతో పెంచు. వాడి కష్టం తెలియాలా. కష్టం తెలియకపోతే నువ్వు సంపాదించడానికి వాడికి విలువ తెలియదు. నువ్వెంత సంపాదించిన వాడికి విలువ తెలియదు. మా సంపాదించాడంటే నాది కాదండి. అదే వాడిని ఒక 10 రూపాయలు కష్టపడి తెమ్మనండి, అరే ఇన్ని డబ్బులు తెచ్చాక జీతం వచ్చిందిగా, నేను కష్టపడ్డా అన్న విలువ వాడికి తెలిసింది. కష్టపెట్టాలి, ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టాలి. కష్టంతో పిల్లలు నేర్పాలి. ఎందుకు? ఈ భూమి మీద ఉన్నది ఆయనకు చెందినదే, నీది కాదురా. నీ ఉన్నంత వరకు చక్కగా జీవించి ఆనందించి వెళ్ళు ప్రభువుతో అని నేర్పాలి పిల్లలకి. అంతేకాని అమ్మా అయ్యో ఉండుబోతులు చేద్దామా పిల్లల్ని. కష్టపడి పెంచం. మీరు కష్టపడ్డారని వాళ్ళని మరీ అసలు ఏసీ రూముల్లో పెంచి అలాగనే బిస్లరీ వాటర్తో స్నానాలు చేయించొద్దు. ఏసీ రూమ్లో పెట్టి బిస్లరీ వాటర్తో స్నానం చేయించామనుకో, మినరల్ వాటర్తో స్నానం చేయించడం మంచిది కాదు శరీరానికి. మామూలు నీళ్ళతో స్నానం చేయాలి. నేను ఆంధ్రపూర్లో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం గురువైనప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది, చాలా పెద్ద ఉద్యోగం, డాక్టర్ తర్వాత డాక్టరు, చాలా మంచిగా, పిల్లలు లేరు.
పాపం వీళ్ళు తెచ్చుకున్నారు, ఉంటారు అడాప్ట్ చేసుకోవటము, ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని చెప్పుకొని ఒక అబ్బాయిని తెచ్చుకున్నారు. ఈవిడ ఆ బెళ్ళగాన్ని చూస్తే బాగా ప్రేమ, బయటికి తీసుకురాదు, ఎండ తగలనీదు, అంతా ఇంట్లోపలే, 6-7 సంవత్సరాలు వచ్చే వరకు ఇంట్లో ఏసీ గదిలో తీసుకెళ్ళి ఏసీ స్కూల్లో పెట్టి తీసుకొచ్చి స్నానం కూడా మినరల్ వాటర్తో చేయించింది. మినరల్ వాటర్తో పిల్లగాడి స్నానం చేయించింది. వాడి తర్వాత దేనికి పనికి రాకుండా పోయాడు. 10వ తరగతి వచ్చిన తర్వాత ఒంటరిగా వెళ్ళి రావటం వాడికి తెలియదు, ఫ్రెండ్స్ లేరు. అలాగే నీ బిడ్డలు తయారు చేద్దామా, దేనికి? అట్లీస్ట్ 2-3 ఫ్రెండ్స్ ఉన్న వాడికి భరోసా, అది కూడా ఈ రోజుల్లో ఏమంటా ఫ్రెండ్ని కూర్చో, అట్లీస్ట్ ఆడుకోవటానికి పంపించు. ఒకప్పుడు మనం మురికులు ఆడిన ఎవరేమనేవాళ్ళకి, అది రోజు మురికులు ఆడితే జ్వరం వచ్చిందా బాయ్ జ్వరం వచ్చిందిరా మాకు, వర్షం వచ్చింది మాకు, అప్పుడు వర్షంలో ఆడుకుంటే ఎంత సంతోషమో. ఇప్పుడు ఈరోజు వర్షం అనేది పిల్లలకి టీవీలో చూడాలా, బయటికి పంపిస్తే మళ్ళీ ప్రాబ్లం. అవునా? ఇక రెండవది ఏమిటి? ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం, నమ్మిన బంటు అంటే నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవటము. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగంగా మనకి ఇచ్చిన సమయాన్ని, ఈ జీవిత సమయాన్ని సద్వినియోగము చేసుకుందాం. సద్వినియోగము మంచికి వాడుకుందాం, మానవత్వానికి వాడుకుందాం, కుటుంబానికి వాడుకుందాం, దేవునికి వాడుకుందాం, దేవాలయానికి వాడుకుందాం, మన బంధువుల కోసం వాడుకుందాం నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి. ఇక మూడవదిగా పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనం, పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనం, పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె దేవుడి నుండి పొందిన విశేషమైన కృపా వరములకు, ఇతరుల మేలులకు, మనము వాడేది ఇతరుల మేలుకు కాదు, వాడి నాశనం కోసం. దేవుడు నీకు మంచిగా పాడేది ఇచ్చాడా, దేవుని కోసం వాడు నీ గొంతుని. నాలాగా పాడితే బాగుండదు కదా, గార్తపు గొంతులాగా ఉండకూడదు, కోకిల గొంతులాగా ఉండాలి కదా. గార్తపు అంటే అర్థమైందా? అర్థం కాలేదు కొంతమంది, పర్వాలేదు, అర్థం కాకపోతే మంచిది. గార్తపు గొంతులాగా కాదు, కోకిల గొంతులాగా ఉండాలి. అలాగనే నీకు సహాయం చేసే గుణం ఉన్నా దేవాలయానికి అప్పుడప్పుడు సహాయం చేయి. ఈ సమయాన్ని దేవుని కోసం ఓడవటానికి, ఆ 20 మంది మర్యాదల సభ్యులే కాదు, ఇంకా మిగతా 20 మంది కూడా వచ్చి ఓడవచ్చు. అందరూ చేయొచ్చు. అందులో ఉంటేనే గుడి తొడవాలని, అందులో ఉంటేనే గుడి శుభ్రం చేయాలని లేదు. నీకు అవకాశం ఉన్న రోజు, ఈ శనివారం, ఇంకొక రోజు, పండగలప్పుడు మనం చెప్తూ ఉంటాం పలానా రోజు అందరూ వచ్చి, చాలా మంది వస్తూ ఉన్నారు మనకి. మే 31 కానీ, అక్టోబర్ 31 కానీ, ఇలాగ మనం చేసే ప్రతి దానిలో అందరూ భాగస్తులు కావాలని ఆయన కోరుతూ ఉన్నారు. దేవుడు నీకు కొంతమందికి చక్కగా డ్రాయింగ్ వేసి అలవాటు ఇస్తారు, మన పిల్లలకి చక్కగా పూల అలంకరణ ఇస్తారు, చక్కగా ఏమంటారు దాని రంగవల్లిలు, ముగ్గులు వేసి దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన దాని కళలను పెట్టిలో పెట్టి భూస్థాపన చేయకుండా వాడాలి, ఇతరుల మేలుల కోసం వాడాలి. నీకు మాట్లాడే శక్తి ఉందా? నాలాగా కాదు, మీలాగా. నేను మాట్లాడానంటే మళ్ళీ బాగుండవు. మాట్లాడే దేవుడి శక్తి ఇచ్చాడు. చక్కగా ఇతరుల కోసం నిలబడే మనిషిగానే ఉన్నావా? నీతి కోసం, నిజాయితీ కోసం నిలబడే మనిషిగా ఉండాలని ఆయన కోరుతున్నారు. ఇక అలాగనే ఇందాక చదివాం. అలాగే చివరిగా లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనములో, లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనములో స్వల్ప విషయములలో ఈ పని చేస్తే పిల్లవాడు చక్కగా చేస్తాడని నేను చిన్నతనంలో నీ మీద నమ్మకం కలిగించే కాబట్టి నువ్వు పెరిగిన తర్వాత దేవుడు నేను ఇంకా అధికంగా ఆశీర్వదిస్తాను. అందుకు కావలసిన బలాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థిద్దాం. చివరిగా గ్రీకు తత్వవేత్త అయినటువంటి ఫిలాసఫర్ అయినటువంటి డైజీనియస్ అనే ఒక వ్యక్తి లాగా అంటూ ఉన్నాడు. ఆయనంతా ఒక రోజున ఒక 4 కూడలి రోడ్డులో ఒక చిన్న షాప్ పెట్టాడంట. షాపుకి హెడ్డింగ్ ఏం పెట్టాడు? ఇచ్చట జ్ఞానము అమ్మబడును, ఇచ్చట జ్ఞానము అమ్మబడును. చూసే వాళ్ళందరికీ నవ్వుకున్నారు. ఏంటి డైజీనియస్ ఇలాగైపోయాడు, పిచ్చర్ ఎక్కిందేంటి, జ్ఞానం ఎలాగ అమ్ముతారు అని. కానీ చాలా మంది నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అది చదువుకొని. ఆ రోజున సాయంత్రం పూట ఒక వ్యక్తి, చక్కగా ధనవంతుడైన ఒక వ్యక్తి హోందాగా వెళితే ఒక వ్యక్తి నిలబడి చూసి
కొద్ది డబ్బు తన డ్రైవర్కు తన పనివాడికి ఇచ్చి, ఆయన ఏదో జ్ఞానాన్ని అమ్ముతాడు అంటున్నాడు కదా, నాకు జ్ఞానం కావాలి కొనుక్కోని రా అని కొంచెం డబ్బులు ఇచ్చాడు. ఒక 10 రూపాయలు 20 రూపాయలు అనుకున్నాం. ఇల్లు ఆయనకి ఇవ్వగానే డైజీనిస్ ఏం రాశాడంట, డైజీనిస్ ఒక మాటను రాస్తాడు. ఏమిటి? తీసుకొని నీ పనులన్నిటిలో దృష్టిని మాత్రం నీ పనులన్నిటిలో నీ నీ పనులన్నింటిలో నీ దృష్టిని మాత్రం చివరి ఫలితం మీదనే ఉంచాలి. నీ యొక్క దృష్టి పైన చివరిగా నీ దేన్ని ఆశిస్తున్నావు అక్కడే ఉండాలి నీ ఫలితం, మధ్యలో ఎన్నైనా అడ్డంకులు రాని అని రాసిచ్చాడట. అది చూసి చాలా సంతోషించి ఆయన అక్షరాలు ఇంటి గుమ్మం మీద రాసుకున్నాడట. ఈ వ్యక్తి రోజు వెళ్లే ముందు వచ్చే ముందు చదువుకునేవాడట. అంటే మనం ఎన్ని పనులు చేసినా మన చివరికి చేరవలసినది దేవుని వద్దకనే. దానిల మీద నీ దృష్టి ఉండి జీవించావనుకో, ఈ మధ్యలో వచ్చి అన్నిటిలో నీ పవిత్రముగానే ఉంటావు. నీవు పవిత్రముగానే ఉంటావు, నమ్మేవంటిగా ఉంటావు, అప్రమత్తంగా ఉంటావు. సంపదల మీద ఉన్నా దేవునికి చెందినవని చక్కగా జీవిస్తావు. కావున నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును. నీ హృదయము దేవుడైతే, నీ హృదయములో దేవుడు ఉంటే నీ హృదయము ఆయన చెంతే ఉండును అని మనందరం ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. ఆ దేవాది దేవుడు మనందరిని ఆశీర్వదించాలని, మనందరిని దీవించాలని ఈ దివ్య బలిలో పాల్గొంటూ ఆ ప్రభువుని అర్థించుకుందాం. ఆమేన్.